ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది పోలాహారం అనుకుంటున్నాడు. ఊరితాడని పాపం తెలియదు వాడికి. అవును అవునానమ్మా, ఆ దండ వల్ల మన గౌతమ్కేం కాదు కదా? పక్కన ఉన్న వాళ్ళకేమీ కాదు. ఆ విషం దాని కడుపులో ఉన్న బిడ్డని మాత్రమే చంపుతుంది. ఆ దండ పట్టుకున్న వాళ్ళకేమీ కాదు కదా బామ్మగారు? అంటే ఇప్పటికీ ఆ దండ నేను 2 సార్లు పట్టుకున్నాను. వెళ్ళి చేయి కడుక్కో, ఏమీ కాదు. సరే సరే. రాజుగారు, ఆ కేక్ ఇలా తీసుకురండి. నానమ్మా, అక్క, బావా, రే బుజ్జి, అందరూ ఇలా రండి రండి. మిగిలిన వాళ్ళని పిలవలేదని ఏమనుకోకండి. ఈ కేక్ కటింగ్లో కేవలం మా ఫ్యామిలీ మాత్రమే ఉండాలనుకుంటున్నాను. అహల్య, లేవు. రాజుగారు, మీరు కూడా అహల్య కేక్ పెట్టండి. గారు, వదిన, అదితి, నందు, ఈ ఫంక్షన్కి వచ్చిన మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు, మీరొక ఎత్తు. మీరీ ఫంక్షన్కి రావడం నిజంగా మాకు సంతోషంగా ఉంది. మేము స్పెషల్ గెస్ట్లని ఆల్రెడీ గౌతమ్ అనౌన్స్ చేశాడు కదా ఆంటీ. మీ కోడలు మహాలక్ష్మి దేవత ఇలా వెళ్ళిపో అని మా ముందే పొగిడాడు కదా. వాడి మాటలేం పట్టించుకోకమ్మా. అహల్య తల్లి కాబోతున్నందుకు మాకొక పక్క సంతోషంగా ఉన్నా, అహల్య తన కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే మీ ఆశీర్వాదాలు కావాలి. రండి, వచ్చి అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించండి. పదండి. మీరు అక్షింతలు వేసి ఆశీర్వదించటానికి ముందు ఈ ఇంటి ఆడపడుచుగా శ్రావ్య అహల్యకి మంగళ తాంబూలం ఇవ్వాలి. తీసుకో శ్రావ్య, వదినికివ్వు. ఒక్క నిమిషం శ్రావ్య.
నువ్వు అహల్యకి మంగళ తాంబూలం మేము ఆశీర్వాదాలు ఇవ్వడం కంటే ముందు ముఖ్యమైంది ఒకటి ఉంది. అదితి ఏదో ప్లాన్ చేసినట్టుంది. ఏంటమ్మా అది? కంగారు పడకండి అంకుల్, కోరకూడదేది కోరనులే. ముందు మీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కాస్త పిలవండి. అత్తయ్య, అవంతిక, బాబు కార్తీక్ రండి. నేను మా ఫ్యామిలీ ఇక్కడికి రావడం మీకు సంతోషంగా ఉంది అంటున్నారు కదా? అవునమ్మా, నిజంగా మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి నా సంతోషం మాట ఏంటా ఆంటీ? మా ఫ్యామిలీ పరువు గౌరవం మాట ఏంటి? మొన్న మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు నా కోసం మీకు చేతనైంది, మీ చేతుల్లో ఉంది, మీరు ఏదైనా చేస్తాను అని నాకు మాట ఇచ్చారు కదా. ఆ మాట మీకు గుర్తుందా అంకుల్? అవునమ్మా, నువ్వు మునుపటి అతిథిలా సంతోషంగా ఉండడానికి మాకు చేతనైంది తప్పకుండా చేస్తాం. నువ్వు ఆనందంగా ఉండాలనేదే మా కోరిక. అది మీ ఒక్కరి కోరిక లేక మీ ఫ్యామిలీ అందరి కోరిక? అదేంటమ్మా, నువ్వు ఆనందంగా ఉంటావంటే ఎవరం కాదంటని చెప్పు. నీ ఆనందమే మా ఇంట్లో అందరి ఆనందం. హ, అది మీరు అంకుల్ మాత్రమే కాదు, ఇంట్లో అందరూ చెప్పాలంటీ. నన్ను సంతోషపెట్టడానికి మీకు చేతనైంది చేస్తాను అని మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ నాకు మాట ఇవ్వాలి. ఇస్తారా? ఎందుకివ్వమ్మా, మేమందరం మాటిస్తాం. ముందుగా గౌతమ్ని మాట ఇవ్వమనండి అంకుల్. నాకు తన మీద నమ్మకం లేదు. ప్రతిసారి తన చేతుల్లో మోసపోవడం నాకు ఇష్టం లేదు. రే గౌతమ్, అదితికి నీకు చేతనైంది చేస్తానని చెప్పు గౌతమ్. చేస్తానని మాటిస్తున్నాను. మరి నీ మాట ఏంటా హల్యా? నీ సంతోషం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమేనని నీకు తెలుసు కదా అదితి. నీకు మాటిస్తున్నాను. బామ్మగారు, మరి మీ సంగతి ఏంటి? నీ సంతోషాన్ని కోరుకోవడంలో అందరికంటే ముందు నేనే ఉంటాను అదితి. అది నా బాధ్యత కూడా. ఆ, మరి మీరు? మేమెప్పుడూ నీ వైపే కదా అదితి. ఇదిగో, నీకు నందు తర్వాత నేను మరో అన్నయ్య సిస్టర్. నీ సంతోషమే మా సంతోషం. మీ అందరికీ థ్యాంక్స్. మీతో పాటు ఇంకొకరు కూడా మాట ఇవ్వాలి. ఇంకెవరున్నారమ్మా? ఇంద్ర. తను కూడా మీ ఫ్యామిలీ మెంబరే కదా?